దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము పార్ట్ 1 ఎపిసోడ్ 76 చెప్తున్నామండి. జాగ్రత్తగా వినండి. విని మరి దేవుని స్తుతించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒళ్ళు కూడా ప్రార్థన రూపంగా వింటే మీకు బాగా అర్థమవుతుంది. విని మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. జాగ్రత్తగా వినండి. సరే, పక్షులు తిండి ఎవరనగా మృగములు ప్లస్ అబద్ధ ప్రవక్తలు చేసిన అద్భుతములు చూసి ముద్ర వేయించుకొని ప్రతిమకు నమస్కరించిన వారు. ఈ పక్షులకి వస్తూ దేవుని సైన్యం, దేవదూతలు, పరిశుద్ధులు వీళ్ళందరినీ తీసుకొస్తూ ఆకాశ మధ్యలో తిరుగుతున్న పక్షులకి, తర్వాత మిగిలిన పక్షులు కూడా మంచి ఆహారం పెడతాం రండి అని చెప్పి ఏదైనా గద్దెగాడికి రండి, అక్కడ యుద్ధం జరుగుతుంది, మీకు మంచి ఆహారం ఉంది. వాటి పక్షులకి ఏది మంచి ఆహారం? పచ్చి మాంసం మంచి ఆహారం. వాటికి ఆ పచ్చి మాంసాన్ని పెడతాను రండి అని దేవదూతల పక్షులకి చెప్పారు. అందుకు పక్షులు తిండి ఎవరనగా మృగము, ఆ మృగ రూపంలో వచ్చిన మృగాలు ప్లస్ అబద్ధ ప్రవక్త చేసిన అద్భుతములు చూసి, ఎప్పటి నుంచో వెనకాల ఎపిసోడ్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ అబద్ధ ప్రవక్త 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకరాలు చేస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు కూడా అబద్ధ వాళ్ళు చేసి మోసం చేసి వాళ్ళు కూడా 9 చేయగలిగారు. అప్పుడు ఈ అద్భుతాలు అబద్ధ ప్రవక్త చెప్పింది వింటూ ఎక్కడ పడితే అక్కడ ఏది కావాలంటే అది వెంటనే చేసేస్తామని ప్రచారం చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారు. వీళ్ళు నమ్ముతారు. నమ్మి నిజమైన దేవుడు ఇతనే, మన అవసరాలు తీరిపోతున్నాయి కదా అని నమ్మిన వాళ్ళ మాంసాలు పక్షులు తినడానికి సిద్ధపడి వస్తున్నాయి. ముద్ర వేయించుకొని ఎవరు వీళ్ళు? అబద్ధ ప్రవక్త ముద్ర. ఏ ముద్ర? 666 ముద్ర నెసిటి మీద, చేతుల మీద, వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసిన వాళ్ళకి ఈ మాంసం వాళ్ళ మాంసమే పక్షులు తినడానికి సిద్ధంగా వస్తున్నారు. ప్లస్ ప్రతిమకు నమస్కరించిన వారు, అంతక్రీస్తు ఇతనే నిజమైన దేవుడు అని చెప్పేసి అని అబద్ధము చెబుతూ యెహోవా తండ్రిని, యేసు ప్రభుని తప్పించి ఈ ప్రతిమలు చూపించిన వాళ్ళని, నమస్కరించిన వాళ్ళనే ఈ పక్షులు ఆ మాంసం తినడానికి వస్తున్నారు. ప్రకటన గ్రంథంలోనే 17-18 అధ్యాయంలోనే అసత్య సంఘం ఉన్నది చెప్పాము మనము 17-18 ఎపిసోడ్లోని. అయితే ఈ అసత్య సంఘం ఎవరు? దేవుని నమ్మలేని వాళ్ళు, నమ్మినా కూడా దేవునికి విశ్వాసంగా లేకుండా మిగిలిపోయిన వాళ్ళు, కరెక్ట్గా మేము బోధ చేస్తున్నామని దేవుణ్ణి అడగకుండా వాళ్ళ ప్రకారంగా చేసిన వాళ్ళు. ఇది అసత్య సంఘము ఉన్నది. సత్య సంఘం అనే పెళ్లి కుమార్తె సంఘము ప్రభు రాకడ కొరకు జీవించారు. వీళ్ళు దేవుని చెప్పిన మాట విన్నవాళ్ళు, ప్రభుతో వెళ్ళిపోయినది. సత్య సంఘమే ప్రభు వెళ్ళినప్పుడు ప్రభుతోటి ఈ సత్య సంఘము వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా రేపొద్దున రాకడలో ఎత్తబడతారు. రాకడ నిరీక్షణతో మృతులైన భక్తులను, శరీరంతో వెళ్ళిపోయిన వారును వధువు సంఘము. శరీరంతో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది లేరులే, కొద్ది మందే ఉన్నారు శరీరంతో వెళ్ళిపోయిన వాళ్ళు. మరి హానోకు, తర్వాత ఏలియా, వీళ్ళిద్దరు కూడా శరీరంతో వెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళు వధువు సంఘము, పెళ్లి కుమార్తె సంఘానికి చెందిన వాళ్ళు. వీళ్ళకి తీర్పు ఉండదు. వీళ్ళు వెళ్ళారు. అసత్య సంఘము పాతాళాన్ని దిగిపోతుంది. దీనికి సత్య సంఘం అని పేరు. దేనికి? వధువు సంఘానికి, పెళ్లి కుమార్తె సంఘానికి సత్య సంఘం అని పేరు. మిగిలిపోయిన 144,000 ఇశ్రాయేలులు అనగా మిగిలిపోయారు భూమి మీద అసత్య సంఘం వాళ్ళు. వీళ్ళు 144,000 ఇశ్రాయేలు అనగా
12 గోత్రముల వారును వెళ్ళిపోయి 12 గోత్రముల వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 3 భాగముల వారు సత్య సంఘమే. ఇప్పుడు మనం చెప్పుకున్నాయి పై విధానంగా 3 భాగాలలో ఉన్న వాళ్ళు కూడా సత్య సంఘములోకి దేవుని మాట పిలుపు వినగానే వెళ్ళిన వాళ్ళు, ప్రభు వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళు, తర్వాత కూడా వెళ్ళేవాళ్ళు సత్య సంఘానికి పేరు. అయితే వీరు రక్షితులు భాగంలో ఉన్నారు, రక్షించబడ్డ రక్షిత భాగాల్లో ఉన్నారు. సత్య సంఘము వచ్చి చేసినదని పరలోకంలో స్తుతి కూటము పెట్టుకునిరి. సత్య సంఘము వచ్చేసిందని స్తుతి, ఈ లోకములో స్తుతి చేస్తే అది కొంతవరకే అమలవుతుంది, కానీ పరలోకములోని సత్య సంఘము వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడ పెద్ద పండగ చేసుకుంటున్నారు. అసత్య సంఘము పాతాళ లోకానికి దిగిపోయిందని, సత్య సంఘము మా దగ్గరికి వచ్చేశారని, మేకలు గొర్రెలు విభజింపబడ్డాయని, దేవుడు చేసిన ఈ న్యాయానికి వాళ్ళు బహుగా ఆనందించి పరలోకంలో ఈ సత్య సంఘం అందరూ కలిసి పండగ చేసుకుంటారు. ఇది పరలోకము స్థుతి, భూలోకం మీద స్థుతి కాదు. పరలోకము స్థుతి ఇంకా గొప్పది ఈ భూలోక స్థితి కంట. ఈ స్థితి గొప్పది, అక్కడికి వెళ్ళినప్పుడు చేసిన స్థుతి. ఈ స్థుతి కూటము ఎందుకు అసత్య సంఘమునకు రానయున్న తీర్పు వినిపించుటకు, అసత్య సంఘానికి ఈ రాకడ విషయం వినిపించుటకు. అసత్య సంఘము సత్య సంఘము యొద్దకు వెళ్ళలేదు. అసత్య సంఘము సత్య సంఘము ఉన్న అంతస్తుకి వెళ్ళలేరు. ఆ అంతస్తు వేరు, ఆ ఆనందం వేరు, ఈ అసత్య సంఘం వేరు. ఇప్పుడు ఈ అసత్య సంఘం కూడా మేమే ఆళ్ళకంట గొప్ప అని చెప్పుకున్న వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. మాది గొప్ప అంటే మాది గొప్ప. ఏది గొప్ప? ఒకవేళ 10 మంది గుళ్ళోకి వచ్చి ఆ 10 మంది కన్నీరుతో ప్రార్థన చేసి, ప్రభా మాకు ఇదే ఇచ్చావా నువ్వు అని కన్నీరుకి మున్నీరుగా ప్రార్థన చేసి దేవుని కనుక్కొని దేవునితో మాట్లాడేవాళ్ళు వీళ్ళే అసత్య సంఘం కాదు, సత్య సంఘం. మాకు అభివృద్ధి రోజు రోజుకి పెరిగిపోతుంది, వేలు పెరిగిపోతుంది, ఇక దేవుని మీద అడగక్కర్లేదు, మాదే సత్య సంఘం అన్నవాళ్ళు మాత్రం అసత్య సంఘమే. నువ్వు ఎంత పెరిగినా పెరగపోయినా దేవునితో నువ్వు రాయబడతానగానో నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని ఎప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి. ఎందుకు మాకు ఇంత జనం ఉన్నారు, మాకు దేవుడు దీవించాడు కదా వచ్చింది, అక్కడ అంత అవసరం లేదని అంటే మాత్రం నీది అసత్య సంఘమే, గుర్తుపెట్టుకోవాలి. ఈ రీతిగా సత్య సంఘం వారు తమ సంతోషము పట్టుకొనలేదు. పరలోకములోని వాళ్ళ ఆనందం ఇంత అంత కాదు, అంత ఆనందంగా గంతులేస్తూ స్తుతి చేస్తూ పండగ చేసుకునేవాళ్ళు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనంలో, ప్రకటన గ్రంథంలోని 17, 18లో అసత్య సంఘము యొక్క పని అయిపోయిన తర్వాత అసత్య సంఘమునకు తీర్పునకు కనిపెట్టుచున్నారు. వాళ్ళ సంగతి అయిపోయింది. ఇక వాళ్ళకి కావాల్సింది ఏంటి? తీర్పు. తీర్పు పాతాళంలోనే అగ్నిగుండంలోకి వెళ్తారా, పరలోక రాజ్యానికి వెళ్తారా అన్నది ఈ అసత్య సంఘము ఒప్పుకోరు గనక వాళ్ళు చేసిన పనులు దేవుడు రుజువు చేస్తూ అప్పుడు అసత్య సంఘాన్ని మీరు పాతాళ లోకానికి వెళ్ళండి అని తీర్పు వస్తుంది. ఆ తీర్పు కోసం ఎదురు చూస్తుంది సత్య సంఘము. తీర్పు అయిపోయినది కానీ ఇక శిక్ష ఉన్నది. వీళ్ళకి తీర్పు అయిపోయింది. ఎందువలంటే పరలోక రాజ్యానికి వెళ్ళే ఆధారాలు లేదు కాబట్టి భూలోకం మీద మిగిలిపోయారు కనుక ఉంటే సజీవంగా ఉంటారు అసత్య సంఘము, లేదు అని అనుకుంటే సమాధుల్లో ఉంటారు. ఈ 2 చోట్ల ఉంటారు కాబట్టి వీళ్ళది అసత్య సంఘమే. సత్య సంఘము వారు రోజు సంతోషకరమైన ఆనంద ధ్వని చెవిడి. పరలోకములో ఆనంద ధ్వనితో, స్తుతితో, గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ రోజు పండగ చేసుకున్నంత ఆనందం సత్య సంఘము చేసుకుంటూ ఉంటుంది. స్తుతించిడి అనుకొనుచున్నారు. దేవుని స్తుతించాల. న్యాయమంతుడు దేవుడు. మనం కష్టపడ్డాము, భూలోకం మీద బోధించాము, ప్రార్థన చేశాము, ఏది వచ్చినా తిరుగు లేకుండా ప్రభు నువ్వే అని మనం గుర్తు చేశాము గనక ఈ ఘనత మనకు వచ్చింది అని ప్రభుని స్తుతిస్తూ ధర్మం న్యాయం చేశాడు అని ఆనందపడేవాళ్ళే సత్య సంఘము. ఒకటి, రక్షణ ఎవరిది
ఈ రక్షణ ప్రభువు మనలను రక్షించకపోయిన ఎడల మనకు రక్షణ లేదు. సత్యసంగమైన అసత్యసంగమైన ప్రభు రక్షణతోని కూడుకొని ఉన్నది కనుక, రక్షణ వచ్చింది గనక, బాప్తిసం ఇచ్చారు గనక, మన పాపాలు కడగబడ్డాయి గనక సత్య సంఘముగా నిలబెట్టాడు మన ప్రభు. 2, మహిమ. ఇది ప్రభు పని యొక్క సమర్థతను చూపించుచున్నది. ఈ సత్యము అసత్యం అనగా గొర్రెలు మేకల్ని విడదీసినట్టు, సాతాను సైన్యాన్ని దేవుని సైన్యాన్ని విడదీసినట్టు దేవుడు ఈ పని చేశాడు, సమర్థతనంగా పనిచేశాడు గనక ఇది ప్రభు పని యొక్క సమర్థతను చూపించుతున్నది. ప్రభు ఎంత గొప్ప వ్యక్తో, ఎలాగ విడగదీసగలిగాడు, మన హృదయాలు దేవునికి తెలుసు గనక అవన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 10 కన్యకలు, 5 కన్యకలు దేవుని నమ్మని వాళ్ళు, 5 కన్యకలు దేవుని నమ్మలేని వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళకంట గొప్ప యాక్షన్ చేశారు, కానీ వాళ్ళకి ఛాన్స్ లేకపోయింది. ఎందుకంటే హృదయాన్ని పరిశీలించే దేవుడు గనక అలా చేయగలిగారు. కాబట్టి ఇది న్యాయం అని వాళ్ళు ఆనందిస్తున్నారు. ఈ దినమందు మనము జయించగలము. అయితే నువ్వు ఆయన పని శాశ్వతం గనక మహిమ ఆయనదే, ఆయన పని శాశ్వతము. అతను భూలోకం మీద ఉన్న బోధకులకి ఏమి పని అప్పచెప్పారు, ఆ పనిని నువ్వు సక్రంగా చేశావా? చేస్తే ఆనందమే, చెయ్యకపోతే మాత్రం అసత్య సంఘంలోనే మిగిలిపోతాం. ఇంకా సమయం ఉన్నది. దేవుని బిడ్డలారా, నేను ప్రతి ఎపిసోడ్లో కూడా వివరంగా చెప్తున్నాను. ఎవరో చెప్తున్నారులే మనకెందుకులే అని మీరు అనుకుంటే రేపొద్దునికి ఈ ప్రకటన గ్రంథం ఖండిస్తుంది. గుర్తుపెట్టుకుని చెప్పింది చేయండి. ప్రభావము, ఇది దేవుని ప్రభావము. సైతాను పంజా నుండి మమ్మను బయటికి లాగి తెచ్చినావు. ప్రభావం, ఇది దేవుని ప్రభావం. సైతాను పంజము నుండి మమ్మల్ని బయటికి లాగి తెచ్చినావు. సాతాను పంజా విసిరితే దేవుణ్ణి చాలా జేబు కూడా అరణ్యంలోకి బాప్తిసం తీసుకున్న వెంటనే అరణ్యంలోకి తీసుకెళ్ళి చాలా సేపు ఇబ్బంది పెట్టాడు. దేవుని ఇబ్బంది పెట్టిన సాతాను మనల్ని పెడతాకి పెద్ద ఇచ్చంతరమా? నేను గొప్ప భక్తుని, నేను బిషప్ని, నేను రెవరెన్స్ని, బాడీ నెంబర్స్ని అని మీరు అనుకుంటున్నారనుకో, తప్పులో అడిగేసినట్టు దేవుని బిడలారా. అందుకని దేవునితో మాట్లాడే శక్తిని మీకు ఉందనుకో, దేవుణ్ణే అడగాలి. అంతేగాని నేను ఎలా చెప్పాను, ఎలా ప్రార్థించాను, ఇవి కాదు మనకు కావాల్సింది అని సత్యసంగము దేవునిని మెచ్చుకును. ఆహా, ఎంత ఆనందం! నేనైతే మీకు న్యాయం చేశాను, ఆ న్యాయానికి మీరు వచ్చేసారు. అసత్య సంగము పాతాళానికి దిగిపోతుంది, అనుమానం లేదు. కొద్ది కాలమే, తీర్పు రోజున సత్య సంగము నా దగ్గరికి వచ్చేసారు అని బహు ఆనందిస్తాడు ప్రభు. పరలోకములో దూతలు సత్య సంగము త్రిత్వమున్నారు. అక్కడ పరలోకములో దూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నారు గనక వాళ్ళతో కలిసి మెలిసి ఆనందభరితులయ్యారు సత్య సంగము వాళ్ళు. గనుక నీకును నీ సంగమునకు నిత్యము జయము 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 అని సంఘము అక్కడ స్తుతించుచూ, ప్రభువా నీకును నీ సంఘమునకు జయము జయము జయమని సత్య సంఘము జయజేలు కొడుతున్నారు. అక్కడ 1 సత్యము, న్యాయము, సత్యము. 2 న్యాయము, న్యాయంగా పరిపాలించటం. ఇవి ఆయన తీర్పులు. తీర్పు, న్యాయము, సత్యంగా తీర్పు తీరుస్తారు. భూలోకములో ఈ అసత్య సంఘము చేసిన పాపములో ముఖ్యమైనది ప్రభు యొద్దకు రాలేదు. ప్రభువు వస్తారని పాత నిబంధన గ్రంథం అంతా గంట కొట్టినట్టు కొంటింది, నేను వస్తున్నాను అని. కానీ తీరా వచ్చినప్పుడు ఆ దేవుని చూసి తన దేవుని కుమారుడు కాదు, దేవుని కుమారుడు చాలా గొప్పగా ఉంటాడు కదా, అందుకని అతని కురీపుగాను చూస్తే మనిషిని తీసేసిన నొల్లినవాడుగాను ఉండటంలో అతని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేకపోతే మౌనంగా ఉన్నారా? అతన్ని తీసుకొని రోమన్ వాళ్ళు లేనిపోని సాడీలు చెప్పి, యూదులు చాడీలు చెప్పి రోమన్ వాళ్ళతోని యేసు ప్రభుని సిలువ ఎక్కించారు. ఎంత ఘోరమైన పాపము!
సత్య సంఘము ప్రభు వద్దకి వెళ్ళాను. సత్య సంఘము భూమి మీద యేసు ప్రభు వచ్చిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి, పరలోకములో భూలోకములో అన్ని చోట్ల మీరే ప్రభా, మీరు తప్ప మాకు ఎవరు లేదు, నువ్వు ఇలా వస్తావని పాత నిబంధన అంతా గంట కొడుతుంది, కానీ ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా మేము వస్తున్నాము ప్రభు అని సత్య సంఘము దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సత్య సంఘము. దేవుడిచ్చిన గడువులన్నీ అయిపోయినది. ఈ లోకంలో గడువులన్నీ అయిపోయినది, సూచనలు కనబడుతున్నాయి. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏదైతే అద్భుతమైన శ్రమలు వస్తాయో, 60 లక్షల మందిని ఊచకోత కోస్తారో, దానికి ముందు వచ్చిన అద్భుతమైన కార్యాలు చూశారు జనం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, కానీ ఎవరి కాళ్ళు మౌనంగా ఉంటున్నారు. రాకడ కోసం ఏ సంఘంలో కూడా పెద్దగా చెప్పడం లేదు. ఇది ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. 65 పుస్తకాలు ఇంకా అందులోని చెప్తున్నారు, కానీ ప్రకటన గ్రంథం చెప్పరు, చెప్పితే వినరు. ఎలాగండి? దేవుడు చెప్పింది కూడా వినకపోతే ఎట్లా? మీరు చెప్పండి పోని, చెప్పరు. అందుకని ప్రకటన గ్రంథం బైబిల్కి మనిషికి గుండెకాయ ఎంతో, బైబిల్లోని గుండెకాయ లాంటిది ప్రకటన గ్రంథం. అందుకని 65 పుస్తకాలు ప్రపంచ నలుమూలన తిరిగినాయి. ఇంకా దాన్ని పట్టుకునే ఏలార్థం కాదు. మందిరాల్లో కూడా ప్రతి చోట కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించాలి. ఎలా బోధించాలి అని అంటే, మీరు దేవుణ్ణి అడిగితే చెప్తాడు, లేకుంటే నేను ఇప్పుడు దాదాపు 76 ఎపిసోడ్లు పంపించాను, చూడండి మీకు అర్థమవుద్ది. దేవుడు మనిషికి మనసాక్షి ద్వారా, వాక్యము ద్వారా, బోధకుల ద్వారా చెప్పించాను. గడువు అయిపోయినది అంటే దేవుడిచ్చిన గడువులన్నీ అయిపోయినవి. దేవుడు మనిషికి మనసాక్షి ద్వారా, ఆత్మ ద్వారా బోధించాడు. వాక్యము ద్వారా ప్రజలతో బోధింపచేశారు. బోధకుల ద్వారా చెప్పించాను, నలుమూలన కూడా చెప్పించాను. ఇవన్నీ సత్య సంఘము చూసి ఈ తీర్పు న్యాయవేని తీర్చనని చెప్పుకొనుచున్నారు. సత్య సంఘము, బా ప్రభువా, నువ్వు ఎన్ని కూడా ధర్మం న్యాయంగా పరిపాలించి చెప్పిస్తున్నావు, ఎవరు నమ్మపోతే ఇంకా చేసేది ఏమీ లేదని సత్య సంఘము బహు ఆనందిస్తుంది. భక్తుల రక్తము ఒలికించి తీర్పును తమ మీదికి తెచ్చుకొనెను. భక్తుల రక్తాన్ని ఒలికించారు ఎవరు? అసత్య సంఘము. అసత్య సంఘం అంటే యూదులు. వారందరూ ఏకమయ్యి యేసు ప్రభుని చంపడమే కాకుండా, యేసు ప్రభుని చంపిన వెంటనే రావాలి శ్రమ, కానీ యేసు ప్రభుని చంపినప్పుడు 50 అంటే 50% శ్రమ వచ్చింది యూదులకి. భక్తుల్ని చంపించారు. నీపై మర్మ పుస్తకంలోనే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళని, వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లల్ని అడవిలో తీసుకెళ్ళి నిర్దక్షిణంగా చంపి నరికించారు. అందుకని ఆ రక్తము ఒలికించి తీర్పును తమ మీదకి తెచ్చుకొనెను. ఇప్పుడు ఆ తీర్పు వాళ్ళ చేసిన వంకర పనులకి ఇప్పుడు తీర్పు వీళ్ళ మీదకి వచ్చింది, అసత్య సంఘములకి. అసత్య సంఘం అంటే యేసు ప్రభు చంపిన వాళ్ళు, భక్తుల్ని ప్రవక్తల్ని చంపిన వాళ్ళు, భూలోకం మీద దేవుడు కాదని ఏరే రూట్గా నడిచి, ఏరే వాతావరణం, దేవుళ్ళని వాతావరణాన్ని నమ్మి నడిచేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అసత్య సంఘమే. అసత్య సంఘము. దాసులు వీరు తమ ఇంటిలోనే ఉండక దేవుని తట్టు తిరుగుడని ప్రజలకు బోధించిన వారు. వీరు తమ ఇంటిలోనే ఉండక దేవుని తట్టు తిరుగుడని ప్రజలకు బోధించిన వారు ఉన్నారు. అసత్య సంఘము కాదు, సత్య సంఘము. బోధించండి నిజమైన దేవుడి కోసం అని బోధించండి అన్నవాళ్ళు. ఈ అసత్య సంఘము వారిని కూడా చంపెను. ఎవరిని? నిజమైన దేవుడు యేసయ్య అని బోధించిన వాళ్ళను కూడా అసత్య సంఘము కుట్ర కుతంత్రాలతో చంపేశారు. ఇది గొప్ప నేరము. దేవుని బిడ్డలను నమ్మటం అప్పుడు కనిపించదు. ఎందువల్లంటే నిదానంగా కనిపిస్తుంది. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? అవ్వమ్మతో, ఆదాముతో, ఈ పండు నువ్వు తినవద్దు, తింటే నువ్వు మరణిస్తావు అని అన్నారు.
అవ్వమ్మ తిన్నది, నేను మరణించలేదని ఆనందపడింది. ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు, నేను మరణించలేదే అని అన్నాడు. అప్పుడు సాతాను అడిగితే సాతాను ఏమన్నాడంటే, దేవుణ్ణి మీరు డైరెక్ట్గా చూసేస్తారని అలాగ అన్నారు, కానీ మీరు మరణించరయ్యా అని అన్నాడు. సాతాను మాయ మాట చెప్పాడు. దీంట్లో అర్థం ఏమిటి? అసలు ఆదాముకి అవ్వకి మరణము లేకుండా దేవుడు చేస్తే మరణాన్ని తెచ్చుకున్నారు, ఆ తర్వాత మరణించారు. ఎందుకని? పండు తిన్నందుకు. అందుకని ఇప్పుడు కూడా మీకు శ్రమ వస్తుంది అని బైబిల్ చెబుతుంది. ఈ అసత్య సంఘానికి మాకు రాలేదే అని అనుకుంటారు, సమయం ఉంది. అందుకని యేసు ప్రభు సిలువేసినప్పుడు 50% అయింది, ఆ తర్వాత ప్రవక్తలను చంపినందుకు 50% అయింది. 100% అయ్యేటప్పటికి యేసు ప్రభు మరణించిన తర్వాత 35 సంవత్సరాలు, అతనికి 35 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అయింది. 100 తప్పులు పూర్తి అయ్యేటప్పటికి దేవదూతలు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా మీరు చెప్పిన సమయం అయిపోయింది, 100% అయిపోయింది కాబట్టి శిక్షణ పంపించమన్నప్పుడు వెంటనే 60 లక్షల మంది ఇక్కడ కోత పోయబడ్డారు. ఆ ముందు వచ్చిన వాతావరణం ఇప్పుడు జరుగుతుంది, గమనించండి. క్రీస్తు ప్రభువు ప్రజల మీద ఉన్న తీర్పు, ఈ ప్రజల మీద తీర్పు తీరుస్తున్నారు. ఆ పట్టణము పొగ యుగ యుగములు పైకి లేచుతున్నది. ఆ పట్టణము, ఏ పట్టణము? సొదొమ పట్టణము కాల్చినందుకు ఆ పొగ ఆకాశాన్ని అంటింది, పాపాలు అంటుకున్నాయి. ఈ పాప ఫలితమే ఆ పొగ. లోతు నివాసమున్న సొదొమ గొమొర్రా పట్టణములో నాశనమగుచుండగా ఆ పట్టణపు పొగ ఆకాశమని అంటేను. అక్కడ పొగ అంటుచున్నది, ఇక్కడ కొంతమంది చేసే వంకర మార్గాలకి, దేవుడు లేడన్న మార్గానికి, దేవుడిని పూజించడం మాని ఏరే పూజించటం వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఈ పాపపు వాతావరణం కూడా పొగలాగా ఆకాశానికి అంటుచున్నది, గొమొర్రా పట్టణంలాగా. పితామహుడైన అబ్రాహాము వెలుపలికి వచ్చి అది చూచెను. ఆ రోజున అతనే వచ్చి ఆ పొగను చూశాడు. పొగ అనగా పూర్తి నాశనం. పొగ ఎందుకు వస్తుంది? అంత కాలిపోయిన తర్వాత, బూర్ది మిగిలిన తర్వాత ఇంకా కొంచెం ఏదైనా ఉంటే అది లైట్గా కాలుతున్నప్పుడు పొగ వస్తుంది, లేకుంటే మంటలే వస్తుంది. కానీ ఇక్కడ పొగ వచ్చింది అంటే మొత్తం కాలిపోయినప్పుడు పొగ వస్తుందని అర్థం అవ్వాలి. లోక నాశనమునకు సూచనగా దేవుడు సొదొమ నాశనమును చూపించాను. ఈ లోకం కూడా సొదొమ లాగా కాలిపోయి ఆవిరైపోయి పొగ రూపంగా పైకి నాకు అంటుకుంటుంది, దగ్గర నాకు దగ్గరకు వస్తుంది అని ఉదాహరణకే అది చూపించాడు. అది ఎవ్వరికీ అక్కర్లే. అది అంతమంది ఎందుకు నాశనం అయిపోయారు అన్నది అక్కర్లే. పోనీ అది ఊహించుకుంటే దేవుడు అన్యాయస్తుడు కాబట్టి ఇవన్నీ నాశనం చేసేసాడు అని అంటారు. మరి ఇప్పుడు చెప్పే వంకర మార్గాలు, అప్పుడు వాళ్ళ వంకర మార్గాలు నడిచారు కనుక వాళ్ళకి అలా అయింది. ఇప్పుడు వంకర మార్గాలను నడిచే వాళ్ళు కూడా అదే అవుదని ముందు రుచి చూపించడానికి అది చూపించారు. యుగ యుగములు లేచుట అనగా ఎల్లప్పుడూ కాలుట. యుగ యుగములు, ఇక కాలడం అనేది మొదలు పెడితే అయిపోయింది, చాలా సమయం దగ్గరికి అయిపోయింది, కాలుతూనే ఏముంటుంది. సత్య సంగము యుగ యుగములో మోక్షంలోని నిత్య జీవమును అనుభవించుచుండెను. సత్య సంగము ఈ లోకంలో కాకుండా పరలోకంలోకి వెళ్ళి ఆనందంతో గంతులు వేస్తూ, ఈ భూలోకం అసత్య సంఘం పడే బాధలు చూస్తూ గంతులు వేస్తూ స్తుతి చేసుకుంటూ ఏ రోజుగా ఆ రోజు దేవునికి పండగ చేస్తూ ఉంటారు. అసత్య సంఘము నిత్యము నాశనము బాధ అనుభవించుచుండును. అసత్య సంఘము రోజుకి బాధ, కష్టాలు, నష్టాలు ఎన్నెన్నో వచ్చిన తర్వాత ఆ బాధలు అనుభవిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 పెద్దలు ఉన్నారు. 19వ వీరు ఆమెను అని చెప్పిరు. 24 మంది పెద్దలు ఎవరెవరనగా పాత నిబంధన, కొత్త నిబంధనలో 12 మంది, పాత నిబంధనలోని 12 మంది. ఇది వెనకాల ఉన్న ఎపిసోడ్లోని ఖచ్చితంగా పేర్లతో సహా చెప్పాను. వాళ్ళని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారు, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఏంటో ఇవన్నీ కూడా నేను వెనకాల ఉన్న ఎపిసోడ్లో చెప్పాను. మీరు చూడాలి. చూడకుండా ప్రతి అధ్యాయంలోనే వాళ్ళని చెప్తూ ఉంటే సమయం మాకు చాలదు కనుక అది వెనకాల చూడండి. దేవునికి నమస్కారము చేసిరి. వీరు భూలోకంలో ఉన్న భక్తులందరిలో ఎన్నిక జనములై ప్రత్యేకింపబడిన వారు. ఎవరు? ఈ 24 మంది పెద్దలు.
పాత నిబంధన కొత్త నిబంధనలోని 12 ఇందులో 12 24 మంది కూడా అందరికంట వాళ్ళని ప్రత్యేకంగా విభజింపబడ్డవాళ్ళు వధువు సంఘానికి పెళ్లి కుమార్తెకి ఫస్ట్ వాళ్ళే పునాది. 4 జీవులు 4 దూతల్లో ప్రత్యేకించబడిన వారే ఉన్నారు. 4 జీవులు అంటే మనకు తెలుసు, మనిషి రూపము, ఆవు రూపము, సింహ రూపము, పక్షి రూపము. వాళ్ళు ప్రత్యేకించివై ఉన్నారు గనక అలాగే ఈ 12 మంది కూడా ప్రత్యేకించబడిన వారు. అలాగున వీరు చేసేది ప్రత్యేక ప్రార్థనయు స్తుతి అయి ఉన్నది. వీళ్ళు ప్రత్యేకంగా ఎప్పుడూ ప్రార్థనలోని ఎక్కువ నీలమైపోయి ఉంటారు. ప్రకటన 19వ అధ్యాయం 6వ వచనంలో 6లోని దేవుని దాసులారా స్తుతించుడి. దేవుని స్తుతించాలి, అన్నిటికంటే హెచ్చు అనేది స్తుతి. నువ్వు నమ్మి స్తుతిస్తే నీ స్థితి మారిపోతుంది. నమ్మి నమ్మకుండా స్తుతిస్తే నీ స్థితి గతి లేని స్థితిగా మార్చగలుగుద్ది స్థితి. అందుకని నమ్మి స్తుతించండి. 2 భయపడేవారులారా స్తుతించండి. దేనికి? రేపొద్దునికి రాకడ వస్తుంది, లేకుంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏంటి ప్రభా అన్నవాళ్ళు అనుమానం లేకుండా స్తుతించి ఆ భయానికి భయపడకండి, నేనున్నాను అని అంటున్నారు. 3 కొద్దివారులారా స్తుతించుడి. భారతదేశంలోని దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికైతే కొద్దిమంది ఉన్నారు, ఇంకా ముందుకి ఎక్కువ మంది వాళ్ళే అవుతారు. ఈ కొద్దిమంది వారులారా స్తుతించుడి. 4 గొప్పవారులారా స్తుతించుడి. ధనము, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నవాళ్ళు వాళ్ళను కూడా దేవుని స్తుతించండి అని అందరు దేవునికి స్తుతించుడి అని చెప్పేవాళ్ళు చెబుదురు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో ఈ స్వరము ఎందుకు అనగా ఇక మీదట సైతాను అధికారం ఉండదనియు, సాతాను ఇప్పుడు రెచ్చిపోతున్నాడు, ఒక్క సెకండ్ ఉన్నా మేము ఉపయోగించుకుంటాం, మాకు అది ఆనందం, దేవుడు ఒక్కడే, అతను యెహోవా తండ్రి అని సాతాను గుంపులు కూడా చెప్తున్నా కూడా ప్రజలను నమ్మడం లేదు. కొన్ని మేము చెబుతామంటే మీ మాటలు నమ్మరు అని ఆ దురాత్మలే చెబుతున్నాయి. ఇక మేము చెప్పినా ఉపయోగం ఉంది? ఆ దురాత్మలో మనిషిలో వచ్చి చెబుతున్నాయి. అది యూట్యూబ్లో తీసుకెళ్ళి ప్రజలకి తెలుసుకోవాలని మేము వదిలితే వాళ్ళందరూ కలిసి మమ్మల్ని విమర్శిస్తున్నారని మమ్మల్ని ప్రజల్ని అక్కడక్కడ కోర్టు ఎక్కించి లేనిపోని సమస్యలు, నిజం తెలుసుకోరు. ఎక్కడ ఏది జరిగిందని అక్కడ రావాలి, అక్కడ వచ్చి అతను నీకున్న పాస్టర్ ఉన్న బంధుత్వం ఏంటి, ఎంత స్నేహం, చుట్టాల పక్కాల, ఇతను ఈడి ఎవడు, భాషలు తప్పు చేస్తున్నారు కాదనడం లేదు, అందరూ ఒకే లెక్క కట్టకూడదు. అందుకని ఇక్కడ మరి వధువు సంఘమును పెళ్లి కుమార్తె అన్నారు, అసత్య సంఘం అన్నారు, సత్య సంఘం అన్నారు. సత్య సంఘము దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడు, అసత్య సంఘము పాతాళంలోనే దిగిపోయేవాడు. ఇద్దరు ఉన్నారు కదా, మరి అందరూ కలిసి ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కడుతున్నారు, ఒకే లెక్క కింద కడుతున్నారు? మీకు తెలియదు, చెప్తే వినరు. మీరు చేసే డ్యూటీ కరెక్ట్గా చేయండి, దేవుడు మెచ్చుకుంటాడు. ఎందుకని మీకు ఇలాంటి వీడియోలు దొరికినప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ మంచి చెడ్డ ఆలోచించండి. ఆలోచించరు, అచ్చొచ్చినామవుతులాగా తిరబడిపోతూ ఉంటాడు అంతే. ఇక మీదట ప్రభువు మాత్రమే ఏలుబడి చెయ్యననియు, ప్రభు తప్ప వీరెవరూ ఏలుబడి చెయ్యలేరనియు తెలియచేయుటకు ఆ స్వరము వచ్చాను. ఏ స్వరమో చెప్తాను. ఇప్పుడు భూలోకం మీద ఒక్కొక్క పార్టీ కాదు, ఎన్నో పార్టీలు వచ్చినాయి. అన్ని పార్టీలు కూడా అందరికీ న్యాయం చేయడం లేదు. ఏదైనా పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళకే చేస్తున్నారు, ఇంకో పార్టీని తొక్కుతున్నారు, మళ్ళా ఈ పార్టీ రావాలనుకుంటున్నారు. యుద్ధము, మరణాలు ఎన్ని చూస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఆ ఆదాము కాలం నుంచి ఇప్పుడు వారు కూడా ఏలుబడి చేసిన వాళ్ళందరూ కూడా అందరికీ న్యాయం చేయలేకపోతున్నారు గనక అపోస్తులు ఒకసారి న్యాయం చేశారు గనక ఇప్పుడు దేవుడు కూడా ఆ న్యాయం చేయడానికి భూమి మీదకి వస్తున్నారు. యేసురము 1 సర్వాధికారి, అన్నిటి మీద అధికారము, సర్వాధికారములు ఎవరికున్నాయి? యేసయ్యకే ఉంది. 2 ప్రభు అందరికీ ప్రభువే ఉన్నాడు. ఇతను ఇది ఏ స్వరం అంటే ఇదే స్వరం, ప్రభుకి అందరికీ దేవుడే ఉన్నారు. 3 ఎలాగా
ఏలుచున్నాడు. ప్రభు నిత్యము వేలువాడే ఉన్నాడు. ప్రభు కంటిన్యూడ్గా వేలువాడే ఉన్నాడు. స్వరం ఈ స్వరమే. అధికారం ఇక్కడ నుండి పోయినదే. అధికారం ఇక్కడ నుండి వెళ్ళిపోయినది. ఎవరు ఈ అధికారి? ఎవరు? యేసు ప్రభు అన్ని అధికారాలతో ఇక్కడ వచ్చారు. అతను చేయడానికి సిద్ధంగా వచ్చారు, కానీ అతన్ని తోలేశారు. మళ్ళీ అతనే వస్తున్నాడు ఇక్కడ అధికారం చేయటానికి. అడ్డుకునేవాడు ఎవడో లేడు. కావాలంటే మీరు ఈ తారీఖు వేసుకోండి. ప్రభుత్వము నేనే ప్రభువునని తన పరిపాలన ద్వారా తెలియపరచును. ప్రభుత్వం నాదే అని చెప్పేసి ఆ ప్రభుత్వం ద్వారాగా తెలియపరిచి ఈ లోకాన్ని పరిపాలించడానికి రెండో రాకడకి మీద తెల్లటి గుర్రం వేసుకొని ఈ భూలోకానికి దిగబోతున్నాడు ప్రభు. ఇక్కడ ప్రభుత్వం ఎవరిది? ప్రభుదే. ఇక మనుషులు పరిపాలించటం ఎవరి వల్ల అవ్వదు. పెళ్ళి కుమార్తె వరస నిండిపోయాను. పెళ్ళి కుమార్తె వరస నిండిపోయింది. ఎవరికి? దేవునికి కావాల్సిన లెక్కలు వచ్చేసినాయి. రక్షితుల మోక్షము నిండిపోయాను. ఆళ్ళ లెక్కలు కూడా దేవుడికి కావాల్సి వచ్చేసింది. ఎందుకంటే నిర్గమకాండంలో ఏమన్నదంటే, ఒక మందిరాన్ని కట్టండి, ఆ మందిరము సజీవ రాళ్లతో కట్టండి. సజీవ రాళ్ళే పెళ్లి కుమార్తె. ఎన్ని రాళ్ళు కావాలి? యెరూషలేముకి లెక్కలు ఉన్నాయి. అలాగే ఈ సజీవమైన కొత్త యెరూషలేములో మధ్యాకాశంలో కట్టడానికి సజీవ రాళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని దేవునికి లెక్కలైపోయాను గనక రక్షితులు కూడా పోయాను. పరదేశు నిండిపోయాను. పరదేశు కూడా నిండిపోయింది. పరలోకంలో ఉన్న పరదేశు. ఇట్టి సమయమందు దేవుడు తన ప్రభుత్వం స్థిరపరచకపోతే మనిషి జారిపోవును. మనిషి ఇంకో రూపంగా ఆలోచిస్తాడు గనక ఇప్పుడు స్థిరంగా అతను వచ్చి పరిపాలన చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒక పాపి రక్షణ పొందుటకు 1 నిమిషము పట్టును. అయితే బోధ బాగుగా నేర్చుకున్నటకు కొంతకాలము పట్టును. ఒక పాపి మారాలంటే 1 నిమిషంలో మారిపోవచ్చు, లేకపోతే సంవత్సరాలు పట్టవచ్చు, లేకుంటే నెలలు పట్టవచ్చు. అతని మార్పు వచ్చిందా వాతావరణం పెట్టి. రెండో దెంగ ఏమన్నాడు? తండ్రి యేసయ్యా, ఇది మాకు న్యాయమే, ఇది నీకు న్యాయము కాదు. అయితే నీ లోకంలో నన్ను గుర్తించుకుంటావంటే నేడే అంటే 1 నిమిషం, నేడే నేను గుర్తించుకుంటున్నాను అని అన్నారు. అంటే 1 నిమిషంలోనే దొంగకి మార్పు వచ్చేసింది. అలా మన హృదయం మారితే 1 నిమిషం చాలు. కొందరికి సంవత్సరము, కొందరికి నెలలు, కొందరికి దినములు పట్టును. ఈ రూపునిగా పడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మరి మీరందరూ కూడా అందరూ తెలియపరచండి, అందరికీ చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడు కొద్ది మాట దీవించి ఆశీర్వదించింది కాక. ప్రభా, ఎవరైతే షేర్ చేసి లైక్ చేస్తారో, నాయన సబ్స్క్రిప్షన్ చేస్తారో వీళ్ళందరూ కూడా నా ప్రభా నువ్వే అధ్యక్ష వహించే వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.